నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ అయితే నేను మానస ముందుగా హెడ్లైన్స్ గుర్రంగూడ గో కటింగ్ ప్లే జోన్ లో ప్రమాదవశాత్తు యువతి మృతి నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని పోలీసులకు ఫిర్యాదు ఖమ్మంలో మృగాల పాశవిక దాడిలో గాయపడ్డ బాలికను పరామర్శించిన CLP నేత బట్టి విక్రమార్క మెరుగైన చికిత్సకై కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆందోళన LRS ను రద్దు చేయాలని డిమాండ్ మహబూబ్ నగర్ నుండి జడ్చర్ల వరకు జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పనులు త్వరగా పూర్తి చేయాలని హైవే అథారిటీ అధికారులకు సూచన బేగం బజార్లో కొనసాగుతున్న బంద్ నిరసన ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు ఇక డీటెయిల్స్కి వెళ్తే గో కటింగ్ ప్లే జోన్ లో ప్రమాదవశాత్తు యువతి మృతి చెందిన ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలో చోటు చేసుకుంది. కారు నడుపుతూ FCI కాలనీకి చెందిన శ్రీవర్షిని మృతి చెందింది. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే తన కూతురు మృతి చెందిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Bobby. Oi, oi, oi. Hey, తమ్ముడితో ఒకటిలాగా. నరేష్ ఇక ఖమ్మంలో మృగాల పాశవిక దాడిలో చికిత్స పొందుతున్న బాలికకు మెరుగైన వైద్యాన్ని అందించాలని CLP నేత బట్టి విక్రమార్క అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను బట్టి విక్రమార్క కలిసి ఆరోగ్యం ఇతర పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఆస్తమా కాలిన గాయాలతో బాధపడుతున్న బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు గాను కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని బట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాక బాలిక వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కూడా అన్నారు. Fábrica
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోటకూర జంగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని, వక్ఫ్ ప్లాన్లలో రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేస్తూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు పార్టీ అధ్యక్షుడు ఫ్లోర్ లీడర్ పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం ప్రజలను అడ్డి విరుస్తుందని, పేద మధ్యతరగతి ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోటకూర అజయ్ యాదవ్, బొమ్మ కళ్యాణ్, కొత్త దుర్గమ్మ, కొత్త స్రవంతి, మేడ్చల్ జిల్లా బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, అధికార ప్రతినిధి కత్తి వెంకటరెడ్డి, మహిళా అధ్యక్షురాలు గీత తదితరులు పాల్గొన్నారు. బోడుప్పల్ మున్సిపాలిటీలో కాదు, ప్రపంచంలో ఎల్ఆర్ఎస్ అనే స్కీమును రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. పెట్టిన తర్వాత 10 సంవత్సరాలు రాజశేఖర్ గవర్నమెంట్లో ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు. అక్రమ లేఅవుట్లు, అక్రమ ఇండ్లు అన్నీ కూడా రెగ్యులరైజ్ చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత 2014లో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా 2015 వరకు ఏదైతే రిజిస్ట్రేషన్స్ అయినాయో అవన్నింటిని కూడా ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు. తర్వాత 2005 తర్వాత ఇప్పుడు 2020లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని పెట్టిండ్రు. అంటే ఉద్దేశం ఏందో ఒక్కసారి వాళ్ళ ప్రభుత్వం చెప్పాలి. ఒక్కసారి 5 నుంచి 2015 వరకు మినాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలన్నింటినీ కూడా వక్ఫ్ బోర్డు ల్యాండ్ అంటూ ఉన్నాం. వక్ఫ్ బోర్డు కాదు, ఆ రోజు గెజిట్ తప్పు చేసారు. అవన్నీ పట్టా ల్యాండ్లు. మీ ప్రయారిటీ ఆర్టీఓలే, మీ కలెక్టర్లే, ఆనాడు ప్రభుత్వం ఉన్న వాళ్ళే ఓఆర్సీలు ఇచ్చారు. అవి వక్ఫ్ బోర్డు ల్యాండ్లు కావు. మీకు పట్టాలు ఇచ్చినట్టు 1955లో మనకు స్వతంత్రం రాకముందుకు ఏదైతే నైజాం పరిపాలనలో రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ కూడా మీరు వక్ఫ్ బోర్డు అంటూ ఉన్నారు. నైజాం పరిపాలనలో రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ను మీరు వక్ఫ్ బోర్డు అంటే వాళ్ళు ఎక్కడ పోవాలని ఒకసారి ఆలోచన చేసి ఆ గెజిట్ను కూడా ఏదైతే ధరణి వెబ్సైట్ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా వెరిఫై చేసి అందరు కూడా ధరణిలో ట్రీట్మెంట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అందరిని ఎంట్రీ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. పేదవాళ్ళందరి ఇండ్లు కూడా రెగ్యులరైజ్ చేసి మీరు అది చేయాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ, ఒకవేళ చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొచ్చి ముందుకెళ్తామని చెప్పి కోరుతూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం గాయత్రి నగర్ లో ఖైరతాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు దానం నాగేందర్ ఆధ్వర్యంలో నూతన రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. 58, 59 జీవోలో పట్టాలు, నోటరీ ఉన్నవారికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న సందర్భంగా గాయత్రి నగర్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్ కిరణ్, బస్తీ అధ్యక్షుడు బేగ్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని పేద ప్రజలకు తీసుకోవాలన్న ఆలోచనతో ఈ ఏదైతే 58, 59 జీవో కింద రెగ్యులరైజేషన్ కానీ, ఎల్ఆర్ఎస్ విషయంలో కానీ, రేపు కోర్టు ద్వారా పరిష్కారం అవుతున్నటువంటి బీఆర్ఎస్ స్కీమ్ విషయంలో కానీ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని మరి పేద ప్రజల పక్షపాతిగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రజలు అడిగినా అడగకపోయినా వారి యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలో తీసుకొని ఈరోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పెద్ద సంఖ్యలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, ప్రతి చెల్లె, ప్రతి అక్క సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణలో ఉన్నటువంటి రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు తెచ్చినా కూడా బీజేపీ వాళ్లకు మరి కొంచెమన్నా నైతిక విలువ లేకుండా ఏ కార్యక్రమం చేసినా మేమే ఇచ్చినాము, మేమే తెచ్చినాము, మేమే మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్తా ఉన్నారు. మాకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఎవరు మాట్లాడే ధైర్యం లేదు వీళ్ళకి. మరి రాష్ట్రంలో ప్రత్యేకంగా బీజేపీ నాయకులు పగటి కలలు కంటా ఉన్నారు. దాంతోపాటు నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మేము అధికారంలో వస్తే ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టకండి, మేము ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. అంటే ప్రజలు ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు, ఎంతకాలం ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి.
ప్రజల నాడిని అర్థం చేసుకోండి. ప్రజలంతా కూడా టీఆర్ఎస్ నాయకత్వం కావాలి, కేసీఆర్ గారి నాయకత్వం కావాలి, కేటీఆర్ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నాడు. ఈ తరుణంలో మీకు ఇంకా ఇది అవగాహన రాలేదు, వస్తలేదు అంటే ఇక మిమ్మల్ని దేవుడే రక్షించాలి. మేము మాత్రం మా బాధ్యతగా పేద ప్రజలకు ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేద ప్రజలకు అందించి పేద ప్రజలకు ఒక దేవుడిలాగా ఉన్నటువంటి మా కేసీఆర్ కేటీఆర్ గారిని తప్పకుండా వారి నాయకత్వాన్ని ఇంకా బలోపేతం చేసి రాబోయేటువంటి ఇంకా 2 దశాబ్దాల వరకు కూడా ఈ రాష్ట్రంలో ఎవరికి పుట్టగత్తులు లేవు. కేవలం కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వమే నడుస్తుంది. ఇక మోదీ 70వ జన్మదిన సందర్భంగా కల్లెం నవజీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ హయత్నగర్ డివిజన్లో పనిచేసే పారిశుద్ధ కార్మికులను దాదాపు 300 మందిని ఘనంగా సన్మానించారు. హయత్నగర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు పేరాల శేఖర్, సామ రంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ కల్లెం రవీందర్, బీజేపీ నాయకులు కొప్పు భాష, బండారి భాస్కర్, యువ నాయకులు గుడాల సంతోష్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కల్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పారిశుద్ధ కార్మికులకు దాదాపు 30 లక్షలు పెట్టి వసతులు కల్పించాలని, వారి సేవను గుర్తించి నెలకు 30,000 జీతం అందజేయాలని కోరారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా వారి వారోత్సవాల సందర్భంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయడం జరిగినది. వారు చేసిన పారిశుద్ధ్య కార్యక్రమం చేసిన సేవ మరవలేనిది. వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. మనము అది ఉద్దేశించి మేము సన్మానం చేసి వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. ఇక మహబూబ్ నగర్ నుండి జడ్చర్ల వరకు జరుగుతున్న ప్రధాన రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కొత్త తండా వద్ద జరుగుతున్న బీటీ రోడ్డు పనులను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు నాణ్యతను పరిశీలించారు. రోడ్డు పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని హైవే అథారిటీ డీఈ రవీందర్కు సూచించారు.
బేగం బజార్లోని ఫీల్ ఖానా వద్ద ఉన్న ఓ శ్మశాన వాటిక నిర్మాణం వివాదాస్పదంగా మారింది. మజ్లిస్ నాయకులు కట్టొద్దని, బీజేపీ నాయకులు కట్టి తీర్తామని వాగ్వాదానికి దిగారు. మూత్రశాలలు నిర్మించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని బీజేపీ నాయకులు, వ్యాపారులు బేగం బజార్ బంద్కు పిలుపునిచ్చారు. కార్పొరేటర్ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో బేగం బజార్లో బంద్ నిర్వహిస్తున్నారు. దీంతో బేగం బజార్లో పెద్ద ఎత్తున మోహరించారు పోలీసులు. నిరసన ర్యాలీకి అనుమతి నిరాకరించారు పోలీసులు. ओ श्री राम व्यास मोदी जी का नारा है स्वच्छ कोरोना भागते ना सोच रहे थे आप कहीं भी गली गली में रोड पे शोध करेंगे तो आप एम्बुलेंस के गुंडे भी शोध करते हो तो उसके लिए आपको समर्थन करते हैं हम विकास भी चाहिए अब चाहिए यहाँ पर सबका विकास वो इसमें जायडी आइटम है जायडी माल है ఫిల్ ఖానాలో దాదాపు 60 సంవత్సరాల ముందు ఒక టాయిలెట్ బాత్రూమ్ కట్టినారు ఇక్కడ పబ్లిక్ వ్యవస్థ గురించి. అది కూడా మున్సిపల్ ల్యాండ్లో కట్టినారు. కానీ ఇక్కడ లోకల్ ఎంఐఎంలు ధర్నా చేసిన తర్వాత మున్సిపల్ అధికారులు ఇమీడియట్గా వర్క్ ఆపేసినారు. నేను మున్సిపల్ కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారితో మాట్లాడితే వాళ్ళు అన్నారు కొద్ది ప్రెషర్ ఉంది, కానీ కోర్టు ఆదేశం పట్ల ఏది ఉంది అదే టైంలోనే మేము ఈ టాయిలెట్ బాత్రూమ్ కట్టిస్తామని జోనల్ కమిషనర్, అదేవిధంగా కమిషనర్ గారు కూడా ఈ మాట అంటున్నారు. నేను కమిషనర్ గారికి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఈ అనవసరంగా ఈ కమ్యూనల్ వాతావరణం చేయడానికి ఎంఐఎంఓ ప్లాన్ చేస్తున్నారు. అట్లాంటి కాకుండా పోలీస్ అధికారులకి పెట్టి, మున్సిపల్కి పెట్టి, ఎక్కడ కోర్టు ఆర్డర్ ఇచ్చింది అక్కడనే ఈ వారం లోపట్నే టాయిలెట్ బాత్రూమ్ కట్టిస్తే చాలా మంచిగా ఉంటుంది. లేకపోతే నేను వాళ్ళకి చూసి భయపడుతున్నానంటే మళ్ళీ మేము 10,000 పబ్లిక్ని అక్కడ పెట్టి మళ్ళీ మేము మా చేతి నుంచి టాయిలెట్ బాత్రూమ్ కట్టిస్తాం. మళ్ళీ ఏదైనా కమ్యూనల్ వాతావరణం అయితే దానికి బాధ్యతలు కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారనే చెప్తారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివారు నుండి నారాయణపూర్ వైపు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు వెంబడించడంతో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడ్డ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీర్పేట్ పిఎస్ పరిధిలోని నందనవనం ఇందిరానగర్లో అక్రమ సంబంధం పెట్టుకుని పోరెడి శ్రీకాంత్ అనే వ్యక్తి కేతావత్ కవిత అనే మహిళను మద్యం మత్తులో గొంతు నులిమి దారుణంగా హతమార్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని 8వ వార్డు 9వ వార్డులో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ప్రారంభించారు. పట్టభద్రులు అందరూ విధిగా ఓటర్ నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులో టీఆర్ఎస్ తరఫున ఒక ఇన్ఛార్జ్ను నియమించారని, వారి సహాయంతో పట్టభద్రులు ఓటర్ నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, దోమ రామచంద్రయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుడుమల యాదయ్య, బీసీసీఎల్ అధ్యక్షులు దోమ శ్రీశైలం, టీఆర్ఎస్ పార్టీ పరిగిపట్న అధ్యక్షులు మంగు సంతోష్, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పస్నూర్ గ్రామంలో ఉన్న సోలార్ పవర్ ప్లాంట్ వద్ద సెక్యూరిటీల సమ్మె కొనసాగుతుంది. నేటికి సమ్మె ప్రారంభించి 11 రోజులైనా యాజమాన్యం పట్టించుకోవడం లేదని కార్మికులు గోడు వెళ్లబోసుకున్నారు. గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ వేతనాల తిప్పలు తప్పట్లేదని వాపోతున్నారు. చాలని జీతాలతో జీవితాన్ని నెట్టుకొస్తుంటే నెలలు గడుస్తున్నా జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
మా డిమాండ్స్ ఏం లేవు. మాకు కనీస వేతనం ఇవ్వట్లేరు. మాకు జస్ట్ 8,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ మొత్తం ధరలు ఈ అంగీలు, ఆ షూస్ యాగిరి, ఆ షూస్ చెప్పి ముందరికి అట్లా ఒకసారి షూస్ కింద అడుగులు లేవు, అరిగిపోయినాయి. మీరు నడిచి కింద పాదాలు అరిగిపోయినాయి. ఏమైనా 8,000 రూపాయలు కూడా నెలకి ఇవ్వట్లేరు. ఇప్పటికీ కూరగాయల రేట్లు పెరగడం, కరెంటు బిల్లు రేట్లు పెరిగిపోయినాయి. పాల ధరలు, ఆటో ఛార్జీలు ఇంత బట్టి అగ్గట్లోంచి తిరగాలంటారు. ఎలా తిరుగుతారు? మాకు లైట్స్ ఉండవు, మాకు కనీసం సెక్యూరిటీకి ఇవ్వాల్సినట్టు లాఠీలు ఉండవు, క్యాబ్స్ ఎవరికి లేవు. సోలార్ పవర్ ప్లాంట్లో మేము చేయబట్టుక ఇదివరకు ఉన్న ఒక ప్రొటెక్ట్ ఆయన ఉండే, ఆయన మంచిగా సకాలంలో మంచి జీతాలు ఇచ్చేది. ఇతను SVM ఇన్ఫ్రాటెక్ ఆయన వచ్చిన కాడ నుంచి మాకు అన్ని వేధింపులు తప్ప మాకు టైంకు జీతాలు ఇవ్వట్లేదు. 3 నెలలకు ఒకసారి ఇస్తున్నాడు. మాకు 3 సంవత్సరాల కింద ఇచ్చిన షూజులు, బట్టలు మాకు ఎలాంటి ఏది లేదు. ఏది చెప్పుకున్నా కానీ మీకు ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోరు. ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే నీ పేరు ఏం పేరు బాబు అని ఆ పేరు ఆయన రాసుకో, ఈయన చాలా ఎక్కువ మాట్లాడుతుండని ఇట్లా బెదిరిస్తున్నారు. మమ్మల్ని ఎదిరిస్తే ఆయన తీసేస్తామని అంటున్నారు. మాకు ఎలాంటి స్పందన లేదు. ఏ రాజకీయ నాయకులు మా దగ్గరకు రావట్లేదు. మాకు 11 రోజులు అయింది మేము ధర్నా చేయబట్టుక. కనీసం ఎవ్వరిదన్నా స్పందన లేదు. మాకు సరైన న్యాయం చేయాలి, మాకు కనీస వేతనాలు పెంచాలి, మాకు శాలరీలు పెంచాలి, మాకు ఒక న్యాయం చేయాలని మీకు ప్రభుత్వం ద్వారా, మా అందరి ప్రజల ద్వారా మేము అందరికీ కోరుకుంటున్నాం. మండలం పశ్చిమ గ్రామ చివరిలో ఉన్నటువంటి సోలార్లో సెక్యూరిటీ గార్డ్స్గా మేము పనిచేస్తున్నాం. ఇక్కడ మాకు 3 నెలల నుంచి జీతాలు లేవు. ఆ జీతాలు లేవు. అంత ముందు నుంచి కూడా మాకు 4 సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తున్నాం. 8,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 8,000 రూపాయలు కూడా మాకు సరిపోవట్లని చెప్పి మేము దాని సమ్మెకు దిగినాం. సమ్మెకు దిగితే మీపై కేసు పెడతాం, మీరు కరెంట్ టైంలో జీతాలు చేయొద్దు, మేము జీతాలు అడగొద్దు, మీరు ఇచ్చినప్పుడు తీసుకోవాలని చెప్పి మమ్మల్ని వివరిస్తున్నారు. వేతనాలు ఖచ్చితంగా వేతనాలు పెంచాల్సిందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అవి కూడా మాకు సకాలంలో ఇవ్వట్లేరు. 8,000 రూపాయలు సరిపోవట్లేవు. ఈరోజు మా పెళ్ళం పిల్లలు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. మాకు వచ్చేటప్పుడు 8,000 రూపాయలు కూడా మాకు కరెక్ట్ టైంకి ఇవ్వక ఇప్పటికి 3 నెలలు పెండింగ్లో ఉన్నాయి. మేము ఈ జీతాలు పెంచకపోతే మాకు సరైన టయాలకు జీతాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం చిన్న కంజర్ల గ్రామం మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద 2 బైకులు ఢీకొని పెద్ద కంజర్ల గ్రామానికి చెందిన మంగళి రాములు, కుమార్ అనే 2 వ్యక్తులు మృతి చెందగా, బేగంపేటకు చెందిన మరో 2 యువకులు వినోద్, జగదీష్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుర్రంగూడ గో కటింగ్ ప్లే జోన్ లో ప్రమాదవశాత్తు యువతి మృతి. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని పోలీసులకు ఫిర్యాదు. ఖమ్మంలో మృగాల పాశవిక దాడిలో గాయపడ్డ బాలికను పరామర్శించిన CLP నేత బట్టి విక్రమార్క. మెరుగైన చికిత్సకై కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని డిమాండ్. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆందోళన. LRS ను రద్దు చేయాలని డిమాండ్. మహబూబ్ నగర్ నుండి జడ్చర్ల వరకు జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. పనులు త్వరగా పూర్తి చేయాలని హైవే అథారిటీ అధికారులకు సూచన. బేగం బజార్లో కొనసాగుతున్న బంద్, నిరసన ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.